ఈరోజు మనం అసమర్థన జయయాత్ర బుక్ రివ్యూ చేద్దాం. మీకు ఎప్పుడైనా అనిపించిందా మన జీవితానికి ఎటువంటి అర్థం లేదు, దీనివల్ల ఏం ఉపయోగం లేదు అని? అయితే మీరు బుక్ తప్పకుండా చదవాలి. సో ఈ బుక్ సమ్మరీని నేను 5 పార్ట్స్గా డివైడ్ చేస్తాను. ఫస్ట్ అదర్ డీటెయిల్స్, నెక్స్ట్ సమ్మరీ ఆఫ్ ది బుక్, నెక్స్ట్ ది క్యారెక్టర్ అనాలిసిస్ ఆఫ్ ది బుక్ అండ్ దెన్ కోర్ మీనింగ్ ఆఫ్ ది బుక్. ఫస్ట్ టాకింగ్ అబౌట్ ఆథర్, త్రిపురనేని గోపిచంద్ గారు రచించారు. ఇది 1947లో ఫస్ట్ పబ్లిష్ అయింది. ఫిదా మూవీలో సాయి పల్లవి గారి వాళ్ళ నాన్న త్రిపురనేని సాయి చంద్ వాళ్ళ నాన్నగారు త్రిపురనేని గోపిచంద్ గారు అంట. రీసెంట్గా తెలిసింది నాకు కూడా. నెక్స్ట్ ఈజ్ సమ్మరీ ఆఫ్ బుక్. సీతారామరావు నా జీవితానికి అర్థం లేదు, ఎటువంటి ఉపయోగం లేదు, ఏ కష్టం వచ్చినా తీర్చిన తర్వాత ఇంకో కష్టం వస్తూనే ఉంటుంది అని అనుకుంటూ ఉండేవాడు. తన ఫ్రెండ్స్తో ప్రాణం అంటే ఏంటి, ప్రాణం ఎందుకుంది అన్న డిస్కషన్స్ చేస్తూ ఉండేవాడు. ఏ పని చేసేవాడు కాదు పెద్దగా. సో వాళ్ళ నాన్న చనిపోయేటప్పుడు తన ఆఖరి మాటలో మన వంశం పేరు నిలబెట్టాలి అంటే దాన ధర్మాలు చేసి డబ్బునంతా పోగొట్టుకుంటాడు. అలానే రామయ్య తాత అనే వ్యక్తి ఉంటాడు. అతను చెప్తూనే ఉంటాడు, నువ్వు మనుషులు నమ్మొద్దు, అందరూ డబ్బున్నప్పుడు లేనప్పుడు ఒకేలా ఉంటారు అని చెప్తూ ఉంటాడు. అయినా అతని మాట విండు. ఇలాంటి ఆలోచనలతో పెళ్లి చేసుకున్న తర్వాత తన జీవితం ఎలా మారింది, తను ఎలా ముందుకెళ్ళాడు అన్నదే ఈ బుక్ యొక్క సారాంశం. దీంట్లో అతని గురించి వివరించడానికి ఒక పేరా ఉంది, దాన్ని చదువుతాను నేను. ఆథర్ ఫస్ట్ త్రిపురనేని గోపిచంద్ గారు తనని వాటర్ ఫాల్ తో పోలుస్తారు. అది ఎలా ఉంటుందని చెప్తారు. సీతారామరావు జీవితం విచిత్రమైనది. ఉన్నత శిఖరాగ్రం నుంచి స్వచ్ఛమైన జలంతో భూమి మీద పడి ముళ్ళాన్ని కలుపుకొని మురికి రూపంలో ప్రవహించే సెలయేటిని జ్ఞప్తికి తెస్తుంది. తనలో వచ్చిన మార్పు ఆ సెలయేటికి తెలుసో తెలీదో మనకు తెలియదు. ఒకవేళ తెలిస్తే తనలో వచ్చిన మార్పుకి ఆ సెలయేరు బాధపడుతుందో లేదో మనకు తెలియదు. సో తనని వాటర్ ఫాల్ తో కంపేర్ చేశాడు. తనలో వచ్చిన మార్పుల గురించి తనకు తెలిస్తే తను ఎలా ఉంటాడు అన్నది బుక్ యొక్క సారాంశం. క్యారెక్టర్ అనాలిసిస్ లో మెయిన్ నాకు బాగా కనపడింది అంటే కాన్ఫ్లిక్ట్. తను ఎప్పుడు కాన్ఫ్లిక్ట్ కు లోనవుతూ ఉంటాడు. ఏ విషయం చేసినా, ఏది ఆలోచించినా కాన్ఫ్లిక్ట్ గా ఆలోచిస్తూ ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే ఆ ప్రాబ్లం తర్వాత ఇంకో ప్రాబ్లం వస్తుంది, అలా పెరుగుతూనే ఉంటాయి అని అంటాడు. డబ్బును వాడు ఆనందంగా ఉండగలడా, డబ్బు లేని వాడి కన్నా అన్న క్వశ్చన్ అడుగుతాడు. అతని వ్యక్తిత్వం అలాంటిది. తన మామయ్య డబ్బులు తీసుకుని మోసం చేసినప్పుడు ఏమీ చేయలేకపోతాడు. భార్యని తిడతాడు, పిల్లల్ని కొడతాడు. పిల్లల్ని కొట్టి మళ్ళీ ఎందుకు కొట్టానని బాధపడతాడు. కారణాలు తెలుసుకున్న తర్వాత తన తప్పు కాదని తెలిసినప్పుడు అయ్యో ఇలా చేశానని బాధపడతాడు. వాసన పీల్చుకుంటాను, మంచినీళ్ళు తాగుతున్న ప్రాణం ఉండేటట్టు చూడొచ్చు కదా, అన్నం ఎందుకు కావాలి అన్నట్టు క్వశ్చన్ చేస్తాడు. చెప్పి తన పని వాళ్ళు కష్టపడుతుంటే తను చూసి నవ్వుకుంటాడు, ఎందుకు కష్టపడుతున్నారు అని. తనే కష్టం చేయడు. సో ఇలాంటి కాన్ఫ్లిక్ట్ మెంటాలిటీ. అలానే ఒక రోజు తన కళ్ళు శివుడు వచ్చి ప్రత్యక్షమై ఇంకా కూర కావాలో కోరుకోమంటే నాకు అన్నం కావాలని కోరుకుంటాడు. ఎందుకు నీకు అన్నం ఎందుకు, నేను ఆకలి లేకుండా తీరుస్తానంటే నాకు అన్నము కావాలి, అన్నం తీర్చి ఆకలి కావాలి అని అంటాడు. సో అటువంటి మెంటాలిటీ అతనిది. ఎటువంటి పరిస్థితుల్లోనూ తను అది కాదు ఇది చేయాలి, ఇది కాదు అది చేయాలి, ఇది కరెక్ట్ అది కరెక్ట్ అని తనలో తాను ఆలోచించుకుంటూ ఉంటాడు. ఇది తన వే ఆఫ్ క్యారెక్టర్ చాలా బాగా పోర్ట్రే చేశారు. అలా కాకుండా తన భార్యను కొట్టేసించు, తన పిల్లల్ని కొట్టేసించు బుక్ లో చాలా బాగా రాశారు. అవి మీరు చదవండి, చాలా బాగా అనిపిస్తాయి. తర్వాత తన భార్యను కొట్టిన తర్వాత తను చాలా బాధకు గురవుతాడు. ఎందుకు, ఏంటి, ఏం జరిగింది అని ఆలోచించుకుంటూ తను తన గదిలోకి వెళ్ళి తలపేసుకొని తన పాత డైరీ ఒకటి తీసి చదువుతుంటాడు. చదివి తన పాతకాలంలో ఎలా ఉండాడు, తన భార్యతో ఎలా మెలిగేవాడు, ఎలా ఉన్నాడు అని చూసి గుర్తెచ్చుకొని తను మారిపోయాడు అని అర్థం చేసుకొని తను అక్కడ ఉండలేక ఇంట్లోంచి బయటకు వెళ్తాడు. బయటకు వెళ్ళి రమ్యతో గొడవ పడతాడు, హోటల్లో ప్రసంగాలు ఇస్తాడు, స్టేజ్ ఏదో మీటింగ్ జరుగుతుంటే స్టేజ్ దగ్గరికి వెళ్ళి అక్కడ గొడవ పడతాడు. ఇవన్నీ జరిగి పిచ్చోడ్లో అయిపోతాడు లాస్ట్ కి. సో రామయ్య తాత వచ్చి మాట్లాడదాం పదా అని తీసుకెళ్లి ఒక గన్నేరు చెట్టు దగ్గర తీసుకెళ్లి కూర్చోబెట్టి మాట్లాడతారు. దట్ ఈస్ కోర్ మెసేజ్ ఆఫ్ ది బుక్. రామయ్య తాత ఇలా చెప్తాడు, నువ్వు నిజంగా తెలివైన వాడివి, నీకు తెలివి ఉంది కానీ పరిస్థితులను అనుగుణంగా ఉపయోగించే జ్ఞానం లేదు, లేదా జీవితానికి ఎటువంటి గమ్యం లేదు. మనిషి పుట్టిన కొత్తలో నువ్వు చెప్పినట్టు మనిషి ప్రకృతి నుంచి వచ్చాడు, అన్ని జీవరాశులు ప్రకృతి నుంచి వచ్చాయి, మనిషి కూడా వచ్చాడు. అలా వచ్చి తను మాట్లాడడం నేర్చుకున్నాడు, ఆ తర్వాత గుంపులుగా ఉండడం నేర్చుకున్నాడు. అలా సమాజం లాంటిది క్రియేట్ అయింది. అటువంటి సమాజం క్రియేట్ అయిన తర్వాత తాను సమాజానికి మెరుగుపడే వాటిని చేయడం మొదలు పెట్టాడు. ఎటువంటి పరిస్థితుల్లో చూసుకున్నా, మనం ఏం చూసుకున్నా సమాజానికి మెరుగుపడే ఉంటాయి. మీరు కూడా ఆలోచించండి. ఒకవేళ మీరు ఐటీ కంపెనీలో పనిచేస్తుంటే మీరు ఏదో బ్యాంక్ సర్వర్ బ్యాక్ ఎండ్ కోసం వర్క్ చేస్తూ ఉండొచ్చు. దట్ ఈస్ ఇండైరెక్ట్లీ రిలేటెడ్ టు సొసైటీ అండ్ పీపుల్. If people are making trains, buses, cars, everything is for people, which in turn is about society. సొసైటీ కోసం, మనుషుల కోసమే ఏం చేసినా అని తాత చెప్తాడు.
అండ్ ఇటువంటి పరిస్థితుల్లో సొసైటీకి ఏదైతే ఉపయోగపడుతుందో అటువంటి గుణాలు ఉంచుకొని అవసరం లేని గుణాలు పంచివేసుకుంటూ ఉన్నాడు. అటువంటి వాటిలో ఎగ్జాంపుల్ దొంగతనాలు చేయడం, మర్మాంగాలు చేయడం, లేదా దోపిడీలు చేయడం లాంటివి. అటువంటివి ఇంతకు ముందు జరిగేవి మనిషి మొదలైన కొత్తలో. కానీ అవి తప్పు అని తనకు తాను చెప్పుకొని అటువంటి చేయడం వల్ల చివరికి బాధలే మిగులుతాయి అని చెప్పుకొని అటువంటి వాటిని తగ్గించుకుంటూ వచ్చాడు. సో ఇప్పుడు మనం చూస్తే మన స్వభావంలో దొంగ చేయడం అనేది తప్పుగా కనిపిస్తుంది. నార్మల్ నేచర్ లో మనకి అది కనిపించదు. సో తాత చెప్పేదానికి సారాంశం ఏంటంటే, సమాజం కోసం బతకడంలో మనిషి తన అర్థం వెతుక్కున్నాడు అని చెప్తాడు. అని చెప్పి తాత వెళ్ళిపోతాడు. ఆ తర్వాత తను అక్కడి నుంచి ఒక వంతెన చూస్తూ ఉంటాడు. వంతెన మీద వచ్చి వెళ్లే వాళ్ళందరినీ వంతెన వేరు చేయదు, డిఫరెన్షియేట్ చేయదు, అందరినీ ఒకలానే చూస్తూ ఉంటుంది. కొంతసేపటికి అక్కడి నుంచి ఒక చిత్తి దగ్గరికి వెళ్తారు. ఆ చిత్తులో ఒక ఆవిడ కాలిపోతూ ఉంటుంది. ఆ తర్వాత ఆ చిత్తులో కాలిపోతున్న వాళ్ళ తండ్రి వచ్చి నేను చేసిన తప్ప అని అడుగుతాడు. నా కూతురు ఒక వేశ్య, ప్రాస్టిట్యూట్, నేను తనను అలా వెళ్ళడానికి అంగీకరించాను. ఎందుకంటే మాకు కూడ గడవడం లేదు, తినడానికి తిండి లేదు. ఇప్పుడు చూడు, తను తెచ్చిన డబ్బుల వల్లే మేము వండుకొని తిరగలుగుతున్నాము. మా అబ్బాయికి ఉద్యోగం వచ్చింది, సో మేము మాకు కనీసం పూట నిండుతుంది. సో పరిస్థితులు తెలియని వాళ్ళు ఏమన్నా అంటారు. బతకడానికి కావాల్సిన శాస్త్రం, ధర్మం, న్యాయం అన్ని బతకడం వీలైన వాళ్ళ కోసం మాత్రమే. బతకడం వీలు కాని వాళ్ళ కోసం బతికే ధర్మం, బతికే న్యాయం, బతికే శాస్త్రం అని చెప్పి ఆ తాత వెళ్ళిపోతాడు. ఆ తర్వాత అతనికి అర్థమయ్యి, ఓకే నేను ఎన్ని రోజులు ఇలా ఉన్నానా అని తను అర్థం చేసుకొని తను మారిపోతాడు. తన తండ్రితోనూ తన తల్లితోనూ మాట్లాడుతున్నట్టు భ్రమిస్తాడు. తర్వాత తన నీడు కూడా సహించట్లేదు అని భ్రమించి తన నుంచి ఒక ఆకారం వేరుగా వచ్చి ముసలోడు అయిపోయినట్టు అనుకొని తనతో ఫైట్ చేసి చివరికి తనని తానే పీక పిసుకొని చనిపోతాడు. ఈ కథ కంక్లూజన్ ఏంటంటే, జీవితం అంటే ఏంటి, దేనికోసం బ్రతుకుతున్నాం, దేనికోసం బ్రతకాలి అన్న దాని గురించి గోపిచంద్ గారు రాసిన నవల ఇది. మీరు కూడా చదవండి. నాకు అర్థమైంది ఇది, మీకు ఏది అర్థమవుతుందో దీంతో మీరు ఏది రెజొనేట్ అవుతారో చూడండి. అదే కాకుండా ఇంకో చిన్న క్వశ్చన్, ఒకవేళ టాలీవుడ్ లో ఈ నవల్ ని సినిమాగా తీస్తే మీరు ఎవరు యాక్ట్ చేస్తే బాగుంటుంది అనుకుంటారో కామెంట్స్ లో చెప్పండి. ఓకే, బై.